ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతిలో 70.82 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పిందన్నారు. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందని ఆయన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చారిత్రక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలు సమన్వయం చేయడంతో పాటు తెలంగాణ రైతాంగం ఈ రికార్డులో భాగస్వామ్యం ఉందని ఆయన తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పర్వదినాన్ని పురస్కరించుకుని రంగబల్లు అద్దుతున్న మహిళా మనులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ధాన్యం దిగుబడిలో రైతుల కృషిని అభినందించిన ఆయన వ్యవసాయ రంగం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన దిగుబడికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి 16,912 కోట్లు పైచిలుకని కాగా ఇందులో ఇప్పటికీ 16,602 కోట్లు చెల్లించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సన్నాలను ప్రసాదించేందుకు గాను ముందెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ను సన్నాలు పండించిన రైతాంగం ఖాతాలో జమ చేస్తామని ఇప్పటి వరకు 1,425 కోట్లు చెల్లించినట్లుగా ఆయన వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియ కూడా ప్రభుత్వం ఒక సవాల్గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ధాన్యం దిగుబడిలోనే కాదు, ధాన్యం కొనుగోలులోనూ కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని, ఇందులో ప్రధాన భాగస్వామ్యం తెలంగాణ రైతాంగానిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు.